యయాతి అతని పేరు. ఓ యయాతి. మీరు లెక్చరర్ ఇక్కడ? లేదు సార్, స్టూడెంట్. అయితే పర్లేదు. లాంటిది. ఓకే ఓకే, నైస్, బాగా చేస్తున్నారు. అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్, వెరీ వెరీ గుడ్ ఆఫ్టర్నూన్. ముందుగా మీ కాలేజ్ ఫ్యాకల్టీ వారికి అండ్ స్టూడెంట్స్ అందరికీ కూడా వెరీ వెరీ గుడ్ ఆఫ్టర్నూన్. ఇప్పుడే అందరూ పాపం మంచిగా లంచ్ చేసినట్టు ఉన్నారు. నిద్ర పడుకోవాలనుందా? నాకైతే కాలేజీలో ఎప్పుడు లంచ్ తర్వాత ఒక 1-2 క్లాసులు కొంచెం మత్తుగా ఉండేది, తెలియకుండా బాగా మేనేజ్ చేసి పడుకునేవాడిని నేను కూడా. సో మిమ్మల్ని అందరినీ చూస్తుంటే ఆ రోజులు గుర్తొస్తున్నాయి. స్వాగ్ టీజర్ బాగుందా? సాంగ్ బాగుందా? యాక్చువల్లీ నేను ఇదే కాలేజ్కి ముందు సామజ వరగమన కూడా వచ్చా. ఫస్ట్ సాంగ్ ఇక్కడే రిలీజ్ చేశా. సో అది నాకు చాలా మంచి సక్సెస్. అట్లాగే ఉన్నతోటే జిందగీకి వచ్చాను, మళ్ళీ ఈ సినిమాకి వస్తున్నాను. సో సెంటిమెంట్ ఏమో మరి ఇది. సో ఇక్కడి నుంచి ఎప్పుడు స్టార్ట్ చేసినా కూడా నాకు చాలా మంచి రిజల్ట్ వచ్చింది, ఏ ఫిల్మ్ అన్నా సరే. సో హోప్ ఇది కూడా తప్పకుండా వస్తుంది. అండ్ ఏ ఇయర్ అండి మీరు అందరూ? ఇంకా ఫస్ట్ ఇయరేనా? ఓకే ఓకే, అందుకే సౌండ్ మధ్య మధ్యలో ఆగుతుంది. స్లోగా మీరు డెవలప్ అవుతారులేండి, పర్లేదు. అంటే మీకు ఫస్ట్ ఈవెంట్ ఇది మాదే? ఇంకేమన్నా అయినాయా ముందు? ఫస్టా? అర్థం కాలేదా? ఇదే సెకండ్ జరిగాయా? ఓ నైస్ నైస్. అయితే ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ అందరూ బాగా చదువుకోండి. చదువుతో పాటు సినిమాలు కూడా నేను మంచి సినిమాలు తీస్తా, అన్ని డిఫరెంట్ కాన్సెప్ట్లే. సో నాయి చూడొచ్చు, మిగతాయి మరి మీ ఫ్యాకల్టీ ముందు చెప్పకూడదేమో నేను. సో స్వాగ్ సినిమా October 4th రిలీజ్ అవుతుంది. ఇది ఒక కొత్త రకమైన స్టోరీ. చిన్నపిల్లల దగ్గర నుంచి మీ పేరెంట్స్ పెద్దవాళ్ళ వరకు అందరూ కూడా చూడదగ్గ సినిమా ఇది. మన రూట్స్ నుంచి వచ్చిన స్టోరీ, మన ఇళ్లలో జరిగిన స్టోరీయే, అందరికీ తెలిసిన స్టోరీయే. కానీ దీన్ని సినిమా కింద అయితే ఇప్పుడు దాకా ఎవరో తీయలేదు, ఇండియన్ స్క్రీన్ మీద ఎవరో తీయలేదు, మనమే ఫస్ట్ టైం చేస్తున్నాం. సో ఈ అచ్చ తెలుగు సినిమాని తప్పకుండా మీరు అందరూ చూసి ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను మీకోసం ఇక్కడికి వచ్చాను కాబట్టి మీరు అందరూ 4th కాలేజ్ ఉంటే దసరా సెలవులు అనుకుంటా అప్పుడే. సో అందరూ కూడా తప్పకుండా మీ ఫ్యామిలీని తీసుకుని వెళ్ళి సినిమా చూపించండి. మీ ఫ్యామిలీ ఇమీడియట్గా సినిమా అయ్యాక మీకు ఒక లుక్ ఇస్తారు, చాలా మంచి పని చేసావు, చాలా రోజుల తర్వాత మంచి పని చేసావంటారు. అంత గొప్ప సినిమా, అంత గొప్ప అనుభూతి ఇస్తుంది. ఇదైతే 100% ఫిక్స్ అయిపోయి మీరు హ్యాపీగా వెళ్ళి ఎంజాయ్ చేయొచ్చు. ఓకేనా? ఆల్ ది బెస్ట్ అండి అందరికీ. బాగా చదువుకోండి, నా సినిమాలు చూడండి. థ్యాంక్ యూ. సార్ మీరు ఇంకా చెప్పలేదు, గర్ల్స్ గొప్ప బాయ్స్ గొప్ప? గర్ల్స్ గొప్ప బాయ్స్ గొప్ప అంటే ఆ తేడాలు ఉండవు అని చెప్పేదే ఎడ్యుకేషన్. సో ఇక్కడ నేను అలాంటివి చెప్పకూడదు, ఇద్దరం గొప్పే, ఎప్పుడు అందరూ కలిసి ఉంటేనే గొప్ప. ఓకేనా? మీరు అందరి మనసులు దోచేసారు సార్. థ్యాంక్ యూ. సో నా రూటే సపరేట్ అంటూ ఎప్పుడు మీరు చాలా డిఫరెంట్ కాన్సెప్ట్స్ తో తీస్తారు కదా, రాజరాజ చోర, సామాజ వర్గంన, ఓం భీమ్ బుష్, ఇప్పుడు ఇది. సో దీనికి రీజన్ ఏంటి? ఓం భీమ్ బుషా? అంటే డిఫరెంట్గా ఫస్ట్ నుంచి ఏది చేసినా, ఇప్పుడు మీరు స్టూడెంట్స్ కింద ఉన్నప్పుడు కూడా మీరు కూడా ఒక ఏం పెట్టుకుంటాం, టాప్ అవ్వాలి, దేంట్లో అన్నా టాప్ అవ్వాలి అనేది ఒకటి పెట్టుకుంటేనే మనం ఏదైనా వర్క్ చేయాలి. సో నేను అలాగే ఇక్కడ నేను టాప్ అవ్వాలంటే ఏం చేయాలంటే, ఆల్రెడీ మా సీనియర్స్ పెద్దవాళ్ళు అందరూ పాతేశారు జెండాలు. అంటే డ్యాన్సులని, ఫైట్లని, లేకపోతే పౌరాణిక చిత్రాలని, రకరకాలుగా అందరూ ఒక్కొక్క ప్లేస్లో స్పెషలిస్టులు అయిపోయారు. కాంటెంట్ విషయంలోనే తెలుగులో కొంచెం అప్పటికి ఇంకా పెద్దగా కాంటెంట్ తమిళ్, మలయాళం బాగానే చేసేవారు, తెలుగు కొంచెం తక్కువ చేసేవారు. సో అదే నా ఇది కింద పెట్టుకుని కంటెంట్తోనే నేను నెంబర్ 1 అవ్వాలనుకుని కంటెంట్ సినిమాలే చేసుకుంటూ వచ్చా. అవి స్లోగా ఫస్ట్లో కొంచెం కొద్దిగా ఆదరించేవారు, తర్వాత ఇప్పుడు అందరూ కంటెంట్ ఉంటేనే ఆదరిస్తున్నారు. సో వెరీ హ్యాపీ, అంతే, అంతకంటే ఏం లేదు. సో అలా అంటారు. సో మీరు ఓం భీమ్ బుష్ తో రీసెంట్ గా ఒక మంత్రం వేశారు, ఆడియన్స్ కి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు కాబట్టి ఇప్పుడు స్వాగ్ కి సంబంధించి ఒక మంత్రం వేయండి మా వాళ్ళకి. ఖరిబిద్ గిరిబిద్. సార్ సార్ అది అర్థం కాలేదు సార్. తెలుగు అండి ఇది, అదే తెలుగు. ఈ మధ్యన మరి ఎన్ని సబ్జెక్టులు వచ్చినా తెలుగుకి మాత్రం ఇవ్వండి, అందరూ రెస్పెక్ట్ ఇవ్వండి అండ్ మాట్లాడుతూ ఉండండి. చాలా చాలా గొప్ప లాంగ్వేజ్ మంది. కొత్త పదాలు ఈ సినిమా తర్వాత నేను చాలా తెలుసుకున్నాను. దాంట్లో ఇదొకటి, ఖరిబిద్ గిరిబిద్.